GMR Shopping Mall grand opening on 10th September in Miapur. ఫ్రెండ్షిప్ గురించి ఇంటర్వ్యూ కాబట్టి కొన్ని ఫ్రెండ్ గురించి హౌ వెల్ డు యు నో ఈచ్ అదర్ అనే మొబైల్ తీసిందంటే చిన్న క్యూట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్. ఇద్దరిని అడిగితే ఎవరికి సమాధానం ఉంటే వాళ్ళు చెప్పొచ్చు. అబ్బో. ఫస్ట్ ఓకే, హౌ డిడ్ యూ టూ ఫస్ట్ మీట్ అండ్ వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఇంప్రెషన్ ఆఫ్ ఈచ్ అదర్? ఫస్ట్ మీట్ ఎలా అయిందో నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటి మీ ఇద్దరి మీద? ఫస్ట్ ఇంప్రెషన్ ఏం లేదు. ఎందుకు లేదు? సోల్మేట్ ఎప్పుడు అనుకుంటాం కానీ ఫస్ట్ ఇంప్రెషన్ లేకపోతే ఎప్పుడు ఎవరి ఇంప్రెషన్? ఫస్ట్ ఇంప్రెషన్ అంట. ఫస్ట్ ఇంప్రెషన్ ఎందుకు చెయ్యవు వర్కౌట్ కి సంబంధించింది. ఇప్పుడైతే షీఈస్ మై సోల్మేట్. కాదు, స్టార్టింగ్ ఎట్లుంటది చూసారు కదా, సన్నగా బక్కగా ఉంటది కదా. నేను ఎట్లుంటా కొంచెం బోండంలా ఉంటాను కదా, సారీ. అయితే ఆయన స్క్వాట్స్ చేయమంటారండి, చెంగుని చేసేస్తుంది. అయ్యో తినకి రాదు అని కాదు, అది చేయడం తినకి ఇష్టం ఉండదు. ఓకే, యశు ఎంత బాగా చేస్తుంది తెలుసా వర్కౌట్, చాలా ఫ్లెక్సిబుల్ ఉంటది బాడీ. కానీ కొన్ని వర్కౌట్స్ చేయడం కూడా ఇష్టమే ఉండదు ఫస్ట్. ఇంకా ఇప్పుడు అమ్మాయిలు అన్నప్పుడు నువ్వు ఎప్పుడో అప్పుడు ఫేషియల్ చేయించుకుంటావు కదా, ఈవెంట్స్ ఉన్నప్పుడు ఎవరైనా చేయించుకుంటావు. ఫేషియల్ చేస్తే ఫేస్ ముట్టుకోవద్దంట. ఇంకొకటి ఏం తెలుసా, ఎగ్ బుర్జీ చేయమని అడుగుతుంది, నేను సూపర్ గా చేస్తా. ఉల్లిపాయ లేకుండా చేయమంటది. ఉల్లిపాయ పకోడీ కావాలంటది, ఉల్లిపాయ లేదంటది. అదే మ్యాజిక్ అండి. ఉల్లిపాయ పకోడీలో ఉల్లిపాయ ఉండొద్దు, పానీపూరిలో నీళ్ళు ఉండొద్దు అన్నట్టు. ఎందుకు నాకు పప్పు నచ్చుతుంది అంటే ఇందుకేనండి. ఇంట్లో చిన్నప్పుడు మా అమ్మ నాకు ఉల్లిపాయ నచ్చదు అంటే ఉల్లిపాయ లేకుండా నా కోసం సపరేట్ చేసేది. ఇప్పుడు నాకు కూడా అట్లనే చూసుకుంటది. ఒక్కోసారి అది అంటే ఉల్లిపాయ లేకుండా నేను ఎగ్ బుర్జీ చేసి ఇవ్వగలను, ఉల్లిపాయ లేకుండా పకోడీ చేసి ఇవ్వగలను. కానీ వర్కౌట్ లో అన్నప్పుడు కొన్ని చెయ్యాలి, వచ్చి కూడా బద్ధకం చేయకూడదు అన్నది అంతే. ఓకే, మీ ఇద్దరికి ఒక 1000 రూపాయలు ఇస్తే ఎలా స్పెండ్ చేయగలరు? ఒక 1000 రూపాయలు 1 minute అయిపోవాలి. 1 minute అయిపోవాలా? నేనేం చేస్తాను అంటే 1000 రూపాయలు ఇస్తే ఫస్ట్ దీనికి 100 రూపీస్ ఇస్తా. డైరీ మిల్క్ కొనుక్కుంటుంది. అది డైరీ మిల్క్. పప్పు ఏం చేస్తుంది అంటే అది తీసుకెళ్ళి డ్రెస్ కొనుక్కుంటుంది. కానీ ఇప్పుడు డ్రెస్ కొనుక్కోను, ఎందుకంటే డ్రెస్లు వేసేసుకొని ఉంటాము. ఓన్లీ 1000 రూపీస్ అట్లా స్పెండ్ చేయమంటే ఇద్దరు ఉండే మంచిగా ఏదైనా తీసుకొని వచ్చి తను మాట్లాడుతూ ఉంటుంది. చక్కగా వంట చేసి ఇద్దరం కూర్చొని మాట్లాడి ఒక మూవీకి వెళ్తాం. బా. ఓకే, హూ టేక్స్ లాంగర్ టు గెట్ రెడీ అండ్ హౌ లాంగ్? స్వప్నక్క. అంటే నేను శారీ అవన్నీ వేసుకొని కొంచెం రెడీ అవుతారా? తిను ఏముంది, తినలా రెడీ అవుంటే నేనే ఫస్ట్ రెడీ అవుతా. అసలు రెడీ అయ్యేది ఏముంది, మామూలుగా ఇంట్లో ఉంటే నేను కూడా ఏం రెడీ అవ్వను, కానీ ఇంకా శారీ వేసుకోవాలి, బయటకు వెళ్ళాలి కాబట్టి. ఎస్. ఓకే, ఎంత లాంగ్ చెప్పలేదు? ఎంత లాంగ్ అంటే ఇప్పుడు నేను ఒక 10 minutes అనుకోండి, ఒక 15 minutes 20 minutes అంతేనా? నేను ఏం రెడీ అవుతాను, నువ్వే చూస్తావుగా. కరెక్టే కదా. ఫేస్ మీద ఏముండదు, ఈ శారీ అంతే. ఫేస్ మీద కాదమ్మా, మెడలోకి చైన్, మ్యాచింగ్ ఇయర్ రింగ్స్, ఇవి పెట్టుకున్నా నేను 10 రోజులు పెట్టుకున్నా, మళ్ళీ నిన్న పెట్టుకున్నా గుర్తుపట్టదు. ఇది మ్యాచ్ అవుతుందా చూడమంటే నాకు తెలియదు అంటే, అందుకే ఎవరినో ఒకరిని పక్కన పెట్టుకుంటా బాగుందా లేదా అని అడగడం. నేర్చుకుంటానండి, రెడీ అవ్వడం రాదు, నేనే రెడీ అవ్వనంటే దీనికి అసలే రాదు, కానీ బాగుంటుంది మా ఇద్దరు. అంటే ఏంటంటే ప్రౌడ్ గా ఎప్పుడు ఫీల్ అవుతుంది అంటే వర్క్ పర్ఫెక్ట్ చేసినప్పుడు ప్రౌడ్ ఫీల్ అవుతుంది. ఇప్పుడు నేను అది అనిపించుకోవడానికి కష్టపడతా. మా హస్బెండ్ గానీ పప్పు గానీ ఇద్దరు వర్క్ నన్ను ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలని ఆ ఒక్క థాట్ ఉంటుంది మైండ్ లో. కానీ కరెక్ట్ ట్రైన్ చేసినా లేదా? చేసింది మంచి ట్రైన్ చేసి. ఫన్నీయెస్ట్ ఫైట్ మీ ఇద్దరి మధ్య జరిగింది? మూతి పగలగొడతా. కాదు, ఏదో అంటాను నేను, మూతి పగలగొడతా అంటే, అయితే పగలగొట్టా అంటాను. వచ్చి పగలగొట్టు అంటది. ఏమన్నా అంటే ఇలానే గిచ్చుతుంది, లేకపోతే ఇట్లా గట్టి పట్టుకుంటుంది, అంతే. అంతకని ఇంకేం ఫైట్ ఉండదు, అంతకు మించి ఏమవ్వదు. ఓకే, బర్త్డేస్ ఊరికే మర్చిపోయేది ఎవరు? మర్చిపోయే ఛాన్సెస్ ఎక్కువ. అసలుకి ఇద్దరికి మెమరీ పవర్ చాలా ఎక్కువ. బర్త్డేస్ నేను మర్చిపోతా, తన బర్త్డే అది మర్చిపోతుంది, కానీ ఒకరిదొకరు గుర్తు పెట్టుకుంటాం. కానీ మా ఇద్దరు బర్త్డే కన్నా మేము మా ఫ్యామిలీ వాళ్ళకే ఎక్కువ ఇంపార్టెన్స్. నైస్. ఓకే, ఇద్దరికి నేను 2 గంటలు అంటే రాత్రి 2 గంటలకు మెసేజ్ పెడితే హూ ఇస్ మోర్లీ లైక్లీ టు రెస్పాండ్, వెంటనే రెస్పాండ్ ఇవ్వగలిగే వ్యక్తి ఎవరు? నేనే ఇస్తారా? వైషేగా మార్నింగ్ చేద్దాం అనుకుంటుంది, అసలు వైషు ఎందుకు 12 గంటలకు చేసింది అని లేచి నేను చేస్తా. కన్సర్న్ నేను చేయను. మనుషులంటే పిచ్చి. మళ్ళీ పప్పు చేస్తే నేను చేస్తా అంటే నేను చేసి ఇవ్వక ఫస్ట్ ఒక్కసారి చెప్పాను అనుకో, వైషు చేస్తే నువ్వు ఎనీ టైం అలాటుగా ఉండాలని చెప్పాను అనుకో, సో నువ్వు 12కి చేస్తే ఆ 1 second లోనే చేస్తుంది, చెప్తే చేస్తుంది. అక్కడ టీవీ, ఇక్కడ రిమోట్. ఓకే ఓకే,
మీ ఇద్దరి గురించి ఒకరు ఏం చెప్పగలరు 1 wordలో? 1 word. నేను తనతోనే ఉండగలను. నేను నాతోనే ఉండగలదు. అయ్యో మీ ఇద్దరు ఎవరు డ్రామా క్వీన్? డ్రామాకు వీడా ఏ పప్పు నేను కాదు. డ్రామాలు ఏం చెయ్యలే కానీ లేదు తెలుసు నాకు కూడా. ఎందుకంటే తనకు ఒక ప్లేస్ ఇష్టం ఉండదు. బా నాకు ఇప్పుడే కడుపులో తిప్పేస్తుంది, నాకు హెడేక్ వస్తుంది, నేను రాలేను, ఇంటికి వెళ్ళి వంట చేయాలి. నాకు తెలుసు ఇంట్లో పొద్దునే వంట చేసి వస్తుంది, కడుపు నొప్పి రావడానికి ఛాన్స్ లేదు. హెడేక్ వస్తే ఫేస్ అంతా మారిపోతుంది. ఏమి చేసినా నేను తన మిర్రర్. కానీ దొరికిపోతాం. లేదు కానీ నాకు ఆ ఫ్రీడమ్ ఉంది. నాకు నో అంటే నో చెప్పేస్తాను. నేను అంట ఇప్పుడు నిజం చెప్పు, లేదు నువ్వు ఏం చేసినా నువ్వు రావాలి అంటే వచ్చేస్తుంది, ట్రై చేస్తుంది. కానీ మంచి డ్రామా క్వీన్ తెలిసిపోద్ది ఎవరికైనా. అంటే తనకి ఏంటంటే కొన్ని యాక్సెప్ట్, నలుగురు ఉంటే తను ఉండలేదు ఫస్ట్ థింగ్. ఇప్పుడు ట్రిప్కి వెళ్దాం అందరితో కలిసి అంటే ఆ రోజు డేట్స్ అని స్టార్ట్ చేస్తుంది. ఓకే అంటే ఫస్ట్ నాకు వాళ్ళు బాగా మింగిల్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు నేను తను పప్పు చెప్పిందని రావచ్చు, వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ నా ఫేస్ లో మొత్తం బయటికి తెలిపోద్ది, ప్రపంచం కనిపిస్తుంది నా ఫేస్ లో. నేను ఎలా ఉన్నాను, నా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వెంటనే కనిపెట్టేస్తుంది. నీ మొహం చూస్తూ నేను ఎలా వీడియో చెప్పాలి, కొంచెం ఆ ఎక్స్ప్రెషన్ మార్చు, నాకేమో మారదు నచ్చపోతే. ఓకే అవన్నీ ఉంటాయి కదా. ఎవరు అడిగితే ఏ విషయానికి నో చెప్పలేని పర్సన్ ఎవరు? ఇద్దరం నో చెప్పాం. ఇప్పుడు యశు అక్క మిమ్మల్ని ఏదని అడిగితే ఏం అడిగినా సరే నో చెప్పలేని సిచ్యువేషన్, ఒక స్టోరీ. అసలు నో చెప్పదు. నో చెప్పను. తను అడిగినా నేను నో చెప్పను. ఫుడ్ విషయంలో మటుకి గట్టికి తిడతా, నాకు నచ్చకపోయినా ఆ రోజు అది తినాలి అంటే. ఎందుకంటే ఈ మధ్య మైగ్రేన్ స్టార్ట్ అయింది కాబట్టి నచ్చకున్నా కూడా కొంచెం బలవంతంగా పెడతాను. అండ్ నేను ఏదైనా అడిగితే నో చెప్పేది ఏం చెప్పదు, నో చెప్పాను. ఓకే మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఒక మూవీ టైటిల్ అయితే టైటిల్ ఏం పెట్టచ్చు? అవునమ్మా, మూవీ అయితే అసలు ఈ థాటే రాలేదే. అవును కదా, స్నేహం అంటే ఇదేరా. అబ్బా అయిపోయింది సినిమా అయిపోయింది. బట్ ఎంత బాగుంటది అందులో. స్నేహం గురించి నాకు నిజంగా నచ్చుతుంది. పప్పులో అన్ని క్వాలిటీస్ గ్రాప్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు పోస్టింగ్స్ అనేవి గ్రేడ్స్ బట్టి, ఇప్పుడు స్టార్టింగ్లో కొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొంచెం క్లోజ్నెస్, తర్వాత ఇంకొక క్లోజ్నెస్, ఇప్పుడు ఇంకా చాలా. కానీ నాకు స్టార్టింగ్లో ఉన్న ఫ్రెండ్ వాల్యూ ఉంది చూసావా, నాకు ఇప్పుడు కూడా నచ్చుతుంది అది. ఇప్పుడు నేను తనకి సోల్మేట్, సిస్టర్, ఎవ్రీథింగ్, ఒక బేబీలా చూసుకుంటుంది, ఒక డాటర్లా చూసుకుంటుంది. కానీ ఫస్ట్ ఫ్రెండ్ ఉంది చూసారా, అది నాకు ఎప్పుడు మోర్ అన్నిటికన్నా హైలో ఉంటుంది. అంటే అది ఏంటి అంటే సిచ్యువేషన్ ని బట్టి. అక్కడ నేను ఫ్రెండ్ లా ఉండాలి అంటే ఫ్రెండ్ లా ట్రీట్ చేస్తా, సిస్టర్ లా ఉండాలి కొంచెం. నేను మదర్ రోల్ కూడా చేస్తా అప్పుడప్పుడు. చీర కట్టించేది నేనే, రెడీ చేసేది నేనే, జడ వేసేది నేనే, తినిపిస్తా, అవన్నీ చేస్తా. కానీ తనకి చూసే వాళ్ళకి కొంచెం నేను స్ట్రిక్ట్ గా ఉంటాను అట్లా అనిపిస్తుందేమో, కానీ దాన్ని చూసుకుంటా మంచిగా. ఆ టైంలో తనకు ఉండాలి, ఎవరు క్వశ్చన్ చేయకూడదు అన్నది నాకు. స్నేహం అంటే ఇదేరా టైటిల్. ఓకేనా, స్నేహం అంటే ఇదేనా? పప్పు యశు అంతే సినిమా పేరా? బాగుంటుంది నిజంగా మూవీ తీస్తే, నిజంగా సీరియస్లీ. అంటే చూసే వాళ్ళకి ఏదో ఈజీగా ఉంటుంది కానీ చాలా మాతో అంత ఈజీ ఏం కాదు. ఇది నిజం, నేనే చెప్తున్నా, ఇది నిజం. బిగ్గెస్ట్ సర్ప్రైజ్ ఒకరికొకరు ఇచ్చింది. కానీ నిజంగా ఇప్పుడు స్వప్న వైట్ల ఛానల్కి యశు లేకుండా నాతో తప్ప ఇంకెక్కడ యశు వర్క్ చేయలేదు. డామ్ షూర్గా నేను రాసిస్తా. ఓకే, యశు లేకుండా నేను ఉండలేను. నాకు యశు కావాల్సిందే అంతే, కావాల్సిందే అంతే. సో అది కూడా రాసిస్తుంది. మేమిద్దరం కలిసి అదైతే పక్కా. ఓకే, నేను ఇక్కడ ఉన్నానంటే ముందు ఈటీవీ షూట్స్, వేరే షూట్స్ తప్ప స్వప్న వైట్లాకి, ఇప్పుడు కనకదారాకి కావాలి అంటే నా ముందు యశుయే ఉండాల్సింది. వేరే వాళ్ళు ఉంటే అంత కంఫర్టబుల్ ఉండదు. కొంతమంది క్వశ్చన్ అడుగుతారు యశు ఎక్కడ అని చెప్పి, ఆ వీడియో తీసి అక్కడ ఉంది, అక్కడ అది. ఇప్పుడు ఫ్యామిలీ అందరు ఉన్నారు, నువ్వు యశుకి ఇంపార్టెన్స్ ఇవ్వవు, యశు మొన్న వాయనం ఇస్తున్నాం రా. ఇప్పుడు యశు ఏంటి, మేము పెట్టుకుందే నాకు యశు తీస్తేనే అది బాగుంటుంది. అండ్ తనకు కూడా కెమెరా వెనకాల ఉండడమే ఇష్టము. ప్రతిసారి యశుని రమ్మంటే అక్కడ మా వర్క్ని దాన్ని చూసుకుంటాం. అంతా అయిపోయిన తర్వాత యశుని పిలిచి కూర్చోబెట్టి అందరం కలిసి ఇచ్చాం. అది నేను యశుకి ఇచ్చే ఇంపార్టెన్స్. ఇప్పుడు కనిపించిందే కాదు కదా, మాకు వెనకాల చాలా ఉంటది. అవును, నేను అంత బాగా చూసుకోకపోతే, తను అంత బాగా చూసుకోకపోతే మీ బాండింగ్ ఇట్లా ఎట్లుంటది? ఉండదు కదా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media. ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.